హే సమంత కమ్ హియర్. సంపదరా మే నీతో మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? తను పిలుస్తుంది. అంటే పిలిస్తే వెళ్ళాలా? నువ్వేమైనా తన సర్వెంట్ అనుకుంటున్నావా? ఉండు, తన సంగతి ఇప్పుడే చెప్తాను. పద్మావదన ప్లీజ్ ప్లీజ్. ఏ రా. ఏంటి పిలువగానే రావేంటి? వచ్చాను కదా, ఏంటో చెప్పు. అక్కడ సూర్య ఉన్నాడు. నేను తనని పిలుస్తున్నానని చెప్పి తీసుకొని రాపో. తను ఫోన్ మాట్లాడుతున్నాడు కదా. ఆ విషయం నాకు తెలీదా? జస్ట్ గో అండ్ డూ వాట్ ఐ సే. గో. అదే కదా సార్ నేను అంటున్నాను. బావా సరే సార్, ఆ వేలు సర్చ్ చేస్తే యా బావా సార్. బావా హే బావా ఏంటి బావా? నువ్వు చేసిన పని నీకెలా ఉందో కానీ నాకు మాత్రం పజిల్లా ఉంది. ఆ పజిల్ ఏంటో ప్లే చేసుకోక నాతో ఏం పని? అది కాదు బావా. ఏది కాదు? ఎవరైనా చేయిస్తున్నారో నువ్వే చేస్తున్నావో కానీ ఏదో చేస్తున్నావు కదా, అదేదో చేసుకోక నాతో ఏం పని? వెళ్ళు. అది కాదు బావా, తను నిన్ను రమ్మంటుంది. ఫోన్ మాట్లాడుతున్నాను కదా. అది తను కూడా చూసింది, అయినా నిన్ను రమ్మంటుంది. ప్లీజ్ సూర్య, త్వరగా రావా. రే చంద్ర, వెళ్ళు. మేడం, ఇక్కడ పెళ్లి కూతురు ఎవరో చూపిస్తారా? మరేం లేదు మేడం, పెళ్లి కూతురికి మెహందీ వేయాలి. పెళ్లి కూతుర్ని చూపిస్తే. ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఓ, పెళ్లి కూతురు ఈ అమ్మాయా? వాట్ ద హెల్? ఏ నేను పెళ్లి కూతుర్లైనా? ఎందుకలా నవ్వుతున్నారు అందరూ? అంత హాస్యం ఏం జరిగిందని? మేడం అంటే. ఎస్, నేనే పెళ్లి కూతుర్ని. అయ్యో సారీ మేడం. దట్స్ ఓకే. త్వరగా మెహందీ పెట్టడం స్టార్ట్ చేయండి. వెయిట్ మామ్. సమంత, గెట్ మీ 2 pillows. అలా చూస్తావేంటి? కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. పిన్ని, ఏం జరుగుతుంది అసలు? ఏంటో పద్మ, నాకు అసలేం అర్థం కావడం లేదు. వాళ్ళ మాటలకేం గానీ మీరు స్టార్ట్ చేయండి. సమంత, వేర్ ఆర్ యు? కమ్ ఫాస్ట్. అలా చేతులతో పట్టుకొని బొమ్మలా నిలబడకపోతే అక్కడ పెట్టొచ్చు కదా. అలాగే. మేడం, మామూలుగా మెహందీ వేయడం వేరు, లేదా ఒక సరదా గేమ్తో మెహందీ వేయడం వేరు. ఎలా వేయమంటారు? ఓ లుక్ బేబీ, మెహందీ అంటే ఆ మాత్రం ఫన్ ఉండాలి. ఓకే, ఇంతకీ గేమ్ ఏంటి? మీ చేతికి మెహందీ వేస్తూ మీరు చేసుకోబోయే వారి పేరులోని అక్షరాలు కూడా అక్కడక్కడ రాస్తాం. వాటిని కనిపెట్టి మీరు చెప్పాలి. చెప్తే ఏంటంట? ఆయనకి మీ మీద ఎంతో లవ్ ఉన్నట్టు. వేయండి వేయండి. వాళ్ళ అమ్మగారు ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తారేమో, చూద్దాం. యూ జస్ట్ షట్ అప్. మీరేంటి అలా చూస్తారు? ఇంకా స్టార్ట్ చేయండి.
ఆశ్చర్యంగా ఉంది. సామాన్య తన ఫోన్ నుంచి ఎవరికీ కాల్ చేయకుండా లిల్లీ అవియల కిడ్నాప్ డ్రామాని ఎలా ప్లే చేసింది? ఒకవేళ తను వాళ్ళని డైరెక్ట్గా మీట్ అయి కిడ్నాప్ డ్రామా ప్లే చేసిందా? అలా అనుకున్నా కిడ్నాపర్స్ని పలానా చోట మీట్ అవ్వమని కాల్ చేసి ఉండొచ్చు కదా. కమిషనర్ గారేమో ఒక్క కాల్ కూడా చేయలేదంటున్నారు. అయితే ఏం జరిగి ఉంటుంది? ఎలా ప్లాన్ చేసి ఉంటుంది? మీరేంటి అలా చూస్తున్నారు? కమాన్ స్టార్ట్ చేయండి. హే సమంత, ఇక్కడుండి ఏం చేస్తున్నావు? సూర్యన్ పిలవమని చెప్పాను కదా. చెప్పాను, తను రావట్లేదు. రాకపోతే తీసుకొని రమ్మని కూడా చెప్పాను కదా. వెళ్ళు. వెళ్ళమన్నానా? ఎస్. హలో సార్, సూర్యని. సూర్య గారు చెప్పండి. ఆ సామాన్య తన మొబైల్ నుంచి కాల్ చేసి ప్లాన్ చేయలేదంటే నా డౌట్ ప్రకారం ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అలా అని ఎలా అంటారు? రీజన్ ఉంది కమిషనర్ గారు. అవునా, ఏంటది? ల్యాండ్ లైన్ నుంచి తను ఎప్పుడూ ఎవరికీ కాల్ చేయదు. ఎప్పుడూ తన ఫోన్ ప్రాబ్లం అయితే తప్ప. సో తన మీద అలాంటి డౌట్ ఎవరికీ రాదని ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడి ఉండొచ్చు కదా. కాస్త మీరు ఆ రూట్లో ఇన్వెస్టిగేట్ చేస్తే, ఐ మీన్ ల్యాండ్ లైన్ ఫోన్ కాల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ కదా. ఓకే, ష్యూర్ సూర్య గారు. సూర్య, Sure. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి సార్? తను పిలుస్తుంది సూర్య. శామ్, ఈ మాట ఒకసారి చెప్పావు, వస్తానని కూడా చెప్పాను. అయినా మళ్ళీ ఏంటిది? నేనేం చేయను సూర్య. సూర్యాని పిలు, సూర్యాని పిలు అని సామాన్య ఒకటే గొడవ చేస్తుంది. అసలు అది పంపటం ఏంటి, నువ్వు రావటం ఏంటి? ఆ, అది కాదు ఆర్ యు సూర్య. హర్ సర్వెంట్? నో. మరేంటిది? అది కాదు సూర్య. నువ్వు వస్తే గానీ నేను మెహందీ స్టార్ట్ చేసుకోను అంటుంది. వెళ్ళి గంగలో దూకమను. పెళ్లి కూతురు అలా అనకూడదు సూర్య. శామ్, అసలు దీనంతటికీ కారణం నువ్వు. నిన్ను సూర్య, రా సూర్య. లేకపోతే తను నన్ను మళ్ళీ మళ్ళీ పంపిస్తుంది. రావా ప్లీజ్. వస్తాను, వెళ్ళు. రే చంద్ర, ఏంటన్నయ్య? పద. తలచి తలచి చూసే వలచి విడిచి నడిచే నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకొంటిని.
మామ్, హౌ ఇస్ దిస్? చాలా బాగుందమ్మా సామాన్య. సమంత, ఆ సమంత, కమ్ హియర్. సమంత చూడు, నిన్నే సమంత. కమ్ ఆన్ టెల్ మీ, హౌ ఇస్ దట్? బాగుంది. బాగుందా? చాలా చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. నిజమే చెప్తున్నావా? అవును సామాన్య, చాలా బాగుంది. గుడ్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ అని అంటాననుకున్నావా? నో వే. కమ్ కమ్ సూర్య. ఏంటి విషయం? ఏం లేదు సూర్య, జస్ట్ లుక్ ఎట్ మై హ్యాండ్. యు నో వన్ థింగ్, ఈ మెహందీ వేసిన చోట అక్కడక్కడ కొన్ని లెటర్స్ ఉన్నాయి. వాటిని మొత్తం నువ్వు కలిపి ఆ నేమ్ ఏంటో చదువు. అలా చదివితే మా మామ్ నీకు ఒక్కో లెటర్కి ఒక్కో గిఫ్ట్ ఇస్తానని అనౌన్స్ చేసింది. కమ్ ఆన్, రీడ్ దోస్ లెటర్స్ అండ్ టెల్ ద నేమ్. ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. అయినా పెళ్లి కూతురు కదా, ఇలాంటివన్నీ ఉండాలి. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. కమాన్ సూర్య, సరిగ్గా చూడు. సి నో సూర్య, సి కాదు. సరిగ్గా చూసి చెప్పు. హెచ్. ఓ, హెచ్ ఏంటి హెచ్? నువ్వే కదా చేతుల్లో ఉన్న చెప్పమానో, చెప్పాలా వద్దా? ఓకే ఓకే సూర్య, చదువు. ఏ ఎన్ డి ఆర్ ఏ. సూర్య, ఒకసారి మొత్తం కలిపి చదువు. CHANDRA. చంద్ర.
నువ్వే కదా అక్కడ నువ్వు వెతకమన్నావు, వెతికాను. కావాలంటే నువ్వు వెతుక్కో. చంద్ర, హే వాట్ ఇస్ దిస్? నేను రాయమని చెప్పిన పేరేంటి, మీరు రాసిందేంటి? మేడం మీరు అసలు ఏ పేరు రాయాలో చెప్పలేదు. మీరు సిగ్గుపడుతున్నారనుకొని ఒక ఆవిడని పెళ్ళికొడుకు పేరేంటి అని అడిగాము. మేడం ఆయన పేరేంటి? వాడి పేరు చంద్ర. వాడు నా కొడుకే. ఓ చంద్రాన్ని చూపించి పేరేంటని అడిగింది ఎందుకా? అమ్మో, నేనే చంద్ర అనే పేరు చెప్పానని తెలిస్తే ఓ దేవుడు చంపేస్తారేమో నన్ను. ఎవరు చెప్పారు? ఆవిడ అక్క, ఏవైంది అలా ఉన్నావు? ఏం లేదు చెల్లి, నువ్వుండు. ఎవరు చెప్పారు చెప్పు. అదే చూస్తున్నాను మేడం. ఎవరా పేరు చెప్పింది? కమ్ ఆన్ షో మీ, ఐ విల్ కిల్ హర్. ఆవిడ ఇక్కడే ఉండాలి మేడం, చెప్తానుండండి. మేడం ఆవిడ ఎక్కడా కనిపించట్లేదు మేడం. కనిపించకపోయినా ఆ మహాతల్లి ఎవరో చాలా మంచి పని చేసింది. నిన్ను ఇదంతా ఎందుకు అయిపోయింది కదా, ఎలాగో ఫైనల్ గా నా పేరు వచ్చింది కాబట్టి. ఆంటీ ఆ గిఫ్ట్ ఏదో నాకే ఇవ్వండి. కమాన్ ఆంటీ, ఇవ్వండి ఇవ్వండి. ఏంటి చది? అసలు నువ్వే ఇదంతా చేసుంటావు. హలో, అలాంటి ఏదో బుద్ధులు నాకు రావు, నీకే ఉంటాయి. You! ఇంకొకసారి చెయ్యెత్తితే మరెవరి పనిది? ఆ వెళ్ళి సోదడుక్కో. మామ్ లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్. ఎంత ట్రై చేసినా, చివరికి ఎంత వాష్ చేసినా ఈ లెటర్స్ పోవడం లేదు. బేబీ, వీళ్ళందరూ కలిసి ఇలా ప్లాన్ చేస్తారని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ దిస్. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? అసలు కూతురు సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదు. బేబీ, డోంట్ సే లైక్ దట్. మరి ఏంటిది? వాళ్ళ మీద డిపెండ్ అయితే ఇలాగే ఉంటుంది. రాజీ ఆంటీ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తున్నారని నువ్వు రిలాక్స్ అయ్యావు. అది ఛాన్స్ గా తీసుకొని వాళ్ళంతా కలిసి నన్ను ఇలా చీట్ చేశారు. బోల్షిట్. ఇలా చేసినంత మాత్రాన సూర్యని నీ నుంచి ఎవరైనా దూరం చేయగలరా? అది తర్వాత మామ్. ప్రెసెంట్ ఐ లాస్ట్ మై హ్యాపీనెస్. ఇన్సల్ట్ జరిగింది, నో డౌట్. పెళ్లిలో కూడా ఇలాంటిదేదో చేస్తారు. మనీ పారేస్తేనో ఎవరినో నమ్ముకుంటేనో మనం అనుకున్నది యాజ్ ఇట్ ఈస్ గా జరగదు మామ్. ఎస్, మన మీద లవ్ అండ్ అఫెక్షన్ తో ఉండే మనుషులు కావాలి. డోంట్ వరీ బేబీ, ఐ ప్రామిస్ యూ నెక్స్ట్ టైం ఇలాంటివేవి జరగకుండా చూసుకుంటాను కదా నేను. మామ్ అటు చూడు, సూర్య ఇందాకటి నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. సార్ చెప్పండి సార్. సూర్య గారు, అర్జెంటుగా మీరు నన్ను మీట్ అవ్వాలి. ఎక్కడ సార్? ఎవరికీ తెలియకూడదు. షూర్ సార్. ఎక్కడ కలుస్తారంటే ఓకే, అవును, ఐ నో సార్. కరెక్ట్గా అదే స్పాట్కి వచ్చేయండి, మీట్ అవుదాం. వెరీ అర్జెంట్ సూర్య గారు. ఓకే సార్. సూర్య, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తోనా? ఆల్వేస్ ఇంటి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడానికి, వాళ్ళ గురించి కేర్ తీసుకోవటంలోనే టైం సరిపోతుంది. ఇంకాస్త టైం ఏదైనా దొరికితే బిజినెస్. అలాంటి నువ్వు ఫ్రెండ్స్ తో తిరగటం, మాట్లాడటం నేనెప్పుడు చూడలేదే. మరి కొత్త ఫ్రెండ్ ఎవరు? సామాన్య, నీకిప్పుడు ఏం కావాలి? ఎందుకు వచ్చావు?
అదేంటి సూర్య, ప్రేమగా పలకరిస్తుంటే ఎందుకొచ్చావని అడుగుతావేంటి?